విమానాలతో ప్రయాణించేటువంటి ఈ సైడ్ వైండర్ క్షిపణుల ధర అయితే ఇంకా భారీగా ఉంటుంది, కోట్ల రూపాయల్లో ఉంటుంది. అమెరికా ప్రయోగిస్తున్నటువంటి ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 30 కోట్లకు పైనే ఉంది అంటూ చెప్తున్నారు. అంటే ఒక 16 లక్షల డ్రోన్ని ఎదుర్కోవడానికి, కూల్చివేయడానికి 30 కోట్ల క్షిపణిని ఖర్చు పెడుతోంది యుఎస్. మరోవైపు ఇజ్రాయెల్ పరిస్థితి ఇలాగే ఉంది. ఇదే ఇప్పుడు యుద్ధంలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫినాన్షియల్ టెన్షన్ పాయింట్ని రైజ్ చేస్తోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదు అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేను ఏమైనా పర్లేదు, ప్రత్యర్థి మాత్రం నాశనం కావాల్సిందే అనే ఫార్ములాతో భయంకర యుద్ధం చేస్తోంది ఇరాన్. ఇప్పటికే గల్ఫ్లో కొన్ని దేశాల్లో ఆర్థిక నిల్వలు తగ్గిపోతున్నాయి. తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ ఓవైపు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది, చాలా టాక్టికల్గా మూవ్ అవుతోంది. ఆర్థిక భారంతో మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చేస్తున్నాయి.